చెప్తున్నా దీంట్లో చాలా మంది హెల్ప్ చేస్తారు మనకి ముందు రానికి. సో లోక్షిత్ అని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. మనకి ఎంత హెల్ప్ చేసిండు అంటే అన్నా ఆడే అన్న మొత్తం చేసింది ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసానా. నిన్న మాతోనే మా వీడియోలో చుట్టూండు ఒక్క మాట అని చెప్పినావరా నువ్వు? ఒక్క మాట చెప్పినావు అన్న? అడిగానా ఒకసారి? అడిగానా నువ్వు అడిగానా? అరే నీకేం తెలియదా? నీకేం తెలియదా అన్న? నీకేం తెలియదా? అరే నిన్న నాతో వీడియోలో అన్న చుట్టూ తిరుగుతుండనా అనిల్ వాళ్ళ ఇంట్లో చుట్టూ ఉండు ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసిండనా? నీకు తెలియదా అన్న? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం బాయ్. ఆ రోజు రాత్రి చూసింది నువ్వు అనిల్తో లేవా? అరే నువ్వు మా దగ్గర చెయ్యకి ఇవన్నీ. ఆడ ప్రాణం పోయి ఉంటే నువ్వు చెప్తుండేనా అన్న? నీకు నిజం తెలియదా అన్న? అన్న ఈడానా మొత్తం చేసి అన్న ఇంకో అరే కుల్ల ఎప్పుడు వీడియో గలీజ్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, నీకు తెలుసా ఏమైంది ఆ రోజు? అన్న ఇట్లా చెప్పాడన్నా? నువ్వు మంచిగా చెప్తే నేను చెప్పడాడు అట్లా చెప్పాడు. ఒక్క నిమిషం ప్రాణం పోయి ఉంటే ఇస్తుండేనా అన్నాడు. ఆడు ఇస్తుండేనా? తెలిసినట్టు చెప్పు అన్నా. నేను పెద్దగా చెయ్యకు అన్న. కొట్టకు కాదన్నా అన్న, కాదన్నా మంచితనంగా నాతోనే ఉండవు కదా. నేను అంతాను నాతోనే ఉండనా? నాతోనే తిరుగుతుండు. మరి ఇంత తెలిసినోడు చెప్పడా అన్న? మీరు అసలు ముక్కు ముఖాలు తెలియదు అయినా కానీ తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. ఇంతమంది ఇన్ని మాటలు అన్నా గానీ మీ అందరు వచ్చేటోళ్ళు అందరు ఇట్లా చేస్తుంటే ఏం చేయాలరా? నేను హర్ష అనుమానించినట్లుగానే అనిల్ కు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగలేదని హర్ష చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ దర్యాప్తులో భాగంగా తెలిసిన ఒక వ్యక్తి అతన్ని కలిసి అనిల్ ఆ రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్లాడని చెప్పాడు. ఆ స్నేహితుడిని పట్టుకుంటే అన్ని రహస్యాలు బయటపడతాయని వ్యక్తి సలహా ఇచ్చాడు. దీంతో తీవ్రమైన కోపంతో ఉన్న హర్ష మరియు గంగు అనిల్ తో కలిసి తిరిగిన ఆ స్నేహితుడిని వెంటనే ఒక స్పాట్ కి రమ్మని కబురు పెట్టారు. అంతేకాకుండా ఇమ్రాన్ అన్నను కూడా అదే చోటుకు రమ్మని కోరారు. ఎందుకంటే పరేషాన్ బాయ్స్ టీమ్ కి సంబంధించిన ఏ విషయం జరిగినా ఆ నింద మొత్తాన్ని ఇమ్రాన్ అన్న మీదకే వస్తుందని, అందుకే ఆయన సమక్షంలోనే ఈ విషయాన్ని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ అన్న కూడా స్పాట్ కి చేరుకున్నాక అనిల్ తో ఆ రాత్రి తిరిగిన స్నేహితుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే హర్ష కోపంతో ఊగిపోతూ అతన్ని కొట్టి నిలదీశాడు. ఈ వల్లే ఈ రోజు అనిల్ కి అంత పెద్ద ప్రమాదం జరిగింది. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తావా, లేకుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇయ్యనా, లేదంటే నా చేతిలో దెబ్బలు తింటావా అంటూ హర్ష, ఇమ్రాన్ అన్న మరియు గంగు ముగ్గురు కలిసి గట్టిగా అడిగేసరికి భయపడిన ఆ స్నేహితుడు అసలు విషయాన్ని వెల్లడించాడు. ఆ రాత్రి డబ్బుల విషయంలో అనిల్ కొంతమందితో గొడవ పడ్డాడని, ఆ గొడవ కారణంగానే దుర్ఘటన జరిగి ఉండవచ్చని వివరించాడు. ఈ నిజం తెలియడంతో అది ప్రమాదం కాదని, కావాలని చేసిన పని అని పూర్తిగా నిరూపణ అయ్యింది. పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.